కొండా సురేఖకి బై బై చెప్పేసినట్టేనా? ఇక్కడి నుంచి రిపోర్ట్ అయితే వెళ్ళిపోయింది. అధిష్టానం ఇంకా తేల్చాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్ళాక తేలుస్తారట. నెంబర్ 1. సురేఖ ఫోటో లేని పోస్టర్లు వచ్చినాయట. ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపించట్లేదట. తాజాగా స్మార్ట్ కార్డుల పంపిణీకి సంబంధించి మహబూబాబాద్ గూడూరు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టిన చోట అక్కడ మంత్రుల ఫోటోలు పెట్టారు. కార్యక్రమంలో సీతక్కతో సహా మంత్రులందరి ఫోటోలు ఉన్నాయి. అందులో కొండా సురేఖ మాత్రం ఆ ఫ్లెక్సీలో కనిపించకపోవడంతో జరిగినటువంటి చర్చ. సురేఖ ఫోటో లేకపోవడంతో ఇక ఇదనేది ఒకటి. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా కొండా సురేఖ ఉండాలని కోరుకోవట్లేదు. ప్రతి ఒక్కళ్ళతో తగవు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఆమెకు అనుకూలంగా ఒక్కళ్ళు కూడా స్టేట్మెంట్ లేదు. నెంబర్ 1. అధిష్టానం రిపోర్ట్ ఒకటి వెళ్ళిపోయింది. మేబీ ఇదేదో రేవంత్ రెడ్డి చేయించాడో మహేష్ కుమార్ గౌడో చేయించి ఉండకపోవచ్చు. ఆ ఫ్లెక్సీలు పెట్టినటువంటి వాళ్ళు అది గవర్నమెంట్ అయ్యి ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెడుతుంటారు కదా, రేవంత్ మీద అభిమానం ఉన్నోళ్ళే పెడుతుంటారు కదా. రేవంత్ మీదకి ఫీలింగ్ ప్రాబ్లం రాకుండా, కోపం రాకుండా చూసుకోవాలని పెట్టుకుంటారు కదా. వాళ్ళకి రేవంత్ మీద ప్రేమతో సురేఖ ఫోటో పెట్టకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఇందులో పెద్ద కుట్రలు ఉంటాయి అనుకోవట్లే నేను.